హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు వారాహి నవరాత్రుల్లో అమ్మవారి ఏడవ రోజున అమ్మవారిని శైకాంబరి దేవి రూపంలో లేదా మహావార్తాళి రూపంలో పూజిస్తారండి. ఆషాఢ మాసంలో వచ్చే ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని శైకాంబరి రూపంలో పూజించడం వలన ధనధాన్యాలకి కానీ, ఆహార పదార్థాలకు కానీ, తిండికి కానీ, బట్టకి కానీ ఎలాంటి లోటు లేకుండా ఉంటామంట. అందుకే అమ్మవారిని శైకాంబరి దేవి రూపంలో పూజించాలట. మహావారాహి అమ్మవారు డైరెక్ట్గా పరమేశ్వరుని ఆయుధం నుంచి జన్మించారట. కాబట్టి అంత శక్తి అమ్మవారిని కొలిచినటువంటి వారికి, అలాగే లలిత అమ్మవారి యొక్క ఆగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుందట ఈ అమ్మవారిని పూజించే వారికి. కాబట్టి ఈ అమ్మవారిని ఈరోజు ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ముందుగా అమ్మవారి ముందు ముగ్గు వేసుకోండి. ఈ విధంగా నేను ముందుగా నిన్న పోస్ట్ చేసుకున్న పువ్వులు అన్నీ తీసేసాను. ఇక ఇలా నీట్గా క్లీన్ చేసి ఉంచుకున్నాను. అమ్మవారి దగ్గర అక్షంతలు కూడా నేను ఇలానే ఉంచేస్తున్నాను. మీరు అమ్మవారిని కదిలించకుండా అక్షంతలు తీసుకుంటాను అంటే తీసుకోవచ్చు. అలాగే అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయ కూడా మీరు తీసుకొని కొత్త నిమ్మకాయ కూడా పెట్టుకోవచ్చండి. దీపాలను కూడా క్లాత్తో తుడిచి మళ్ళీ అవే దీపాలను పెట్టుకోవాలి. పెట్టుకొని దీపారాధన చేయండి. ఈరోజు అమ్మవారి రూపం శైకాంబరి అమ్మవారు కదండి. సో ఈ అమ్మవారిని అందుకని మీ దగ్గర ఉన్న పూలు, పండ్లు, కూరగాయలతో అమ్మవారిని బాగా అలంకరించుకోండి, చాలా అందంగా. అలాగే మీ దగ్గర బియ్యం, ధాన్యం, గోధుమలు, పప్పులు, డబ్బులు అన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇంట్లో ఏముంటే అవి పెట్టుకోండి. నేను ఇక్కడ అవైలబుల్గా ఉన్నవే నేను అమ్మవారి దగ్గర ప్రసాదించడం జరిగింది. మనం ముందుగా గణపతికి పూజ చేయాలి కాబట్టి పువ్వులతో వినాయకుడిని, అలాగే లలిత అమ్మవారి ఫోటో ఉంటే మీ దగ్గర లలిత అమ్మవారిని, రాజశ్యామల అమ్మవారిని, వారాహి అమ్మవారిని కూడా అందంగా అలంకరించుకోండి. మనం ముందుగా పూజించాల్సింది గణపతిని కాబట్టి ఒకవేళ మీకు గణపతి లేకపోతే కనుక మీరు పసుపు వినాయకుడిని చేసుకొని పూజించవచ్చు. పసుపు కుంకుమలో పెట్టి, అలాగే అమ్మవారికి కూడా పసుపు కుంకుమలో దీపాలు పెట్టి ముందుగా వినాయకుడిని పూజ చేశాక అప్పుడు అమ్మవారిని పూజ స్టార్ట్ చేయాలండి. నేను ఇక్కడ కంది దీపంతో కలిసి 5 దీపాలు పెట్టుకుంటున్నాను. 2 దీపాల నుంచి ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు దీపారాధన చేయండి. ఇక మనం ఏ దీపం పెట్టుకున్నా ముందుగా పసుపు కుంకుమ పూలు పెట్టి ఆ దీపలక్ష్మిని దండం పెట్టుకున్నాక పూజ స్టార్ట్ చేయాలండి. ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను అమ్మవారికి కంద దీపం అంటే చాలా సంతోషిస్తారని. ఈ అమ్మవారికి ధూపం చూపించండి. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను అమ్మవారికి ఏవేవి ధూపంలో వేస్తే ఆనందిస్తారో అవి మీరు చూసి చేయండి. అలాగే ధూపం చూపిస్తూ అమ్మ ఈరోజు మిమ్మల్ని శైకాంబరి దేవి రూపంలో పూజిస్తున్నాం, పూజ అంతా కూడా బాగా అయ్యేటట్లు చూడు తల్లి అని ముందుగా అమ్మవారికి చెప్పుకోండి. ఆ తర్వాత పూజను స్టార్ట్ చేయండి. ఆ అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుకుంటూ అమ్మవారికి కాయగూరలు, పళ్ళు, పూలు మీ దగ్గర ఉన్న వాటితో అమ్మవారిని పూజించండి. ఈ పూజలు అందరినీ పిలిచి భోజనాలు పెట్టే పూజలు కాదండి. ఇది గుప్త నవరాత్రులు, ఎవరికి తెలియకుండా చేసుకునే పూజలు. మనం ఇంటి పక్క వారికి ఇద్దరిని పిలిచి మీరు తాంబూలం ఇవ్వచ్చు, కానీ భోజనాలు అలాంటివి పెట్టుకోకండి. లేని వారికి అయితే మీరు సాయం చేయొచ్చు. ఇక మాకు ఈ నవరాత్రులు చేయడానికి అవ్వట్లేదు అనుకునే వాళ్ళు పంచమి తిథి రోజు చేసుకోవచ్చు. ఆల్రెడీ పంచమి తిథి అయిపోయింది. అమ్మవారికి ఇష్టమనే 2వ తిథి అష్టమి తిథి శనివారం అండి. 8వ రోజు మీరు చేసుకున్నా చాలండి. పూజ చేసుకునేవారు ఉపవాసం ఉంటే మంచిది. మధ్యాహ్నం భోజనం చేయొచ్చు. అలాగే సాయంత్రం కూడా పూజ అయ్యాక మీరు టిఫిన్ ఇలాంటివి తీసుకోవచ్చు. ఈ అమ్మవారికి అన్ని రకాల కూరగాయలతో చేసిన కదంబంని నైవేద్యంగా సమర్పించాలి. వీటితో పాటుగా మిగిలిన నైవేద్యాలు కూడా పెట్టాలి మీరు. ఈ అమ్మవారికి పూజ చేయడం వలన భయం తొలగిపోయి కష్టాలు నివారణ అవుతాయట. ఈ అమ్మవారికి దండం పెట్టుకోండి, అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ ముగించండి. దండం పెట్టుకొని పూజలో ఎలాంటి లోపం ఉన్నా క్షమించమని అమ్మవారికి చెప్పండి.